ఇమాజినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఉంటే తప్ప మీకు అది అర్థం కాదు. సి 9 4 8 6 5 ప్లస్ 7 4 9 3 6. ఆన్సర్ ఈజ్ 9 + 7 16. ఇటువైపు నుంచి ఒకటి రాదు, 16. ఎందుకు రాదు అంటే 4 + 4 8, ఒకటి వచ్చినా కూడా 9 అవుతుంది, అక్కడే బ్రేక్ అవుద్ది. 4 + 4 8, 1 వచ్చి 9, దిస్ ఈజ్ 17. ఇక్కడి నుంచి ఒకటి వస్తుందా రాదా? వస్తుంది. ఇటువైపు నుంచి ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు ఇటు వస్తుంది. అంత దూరం ఆలోచించాలి. రైట్. 8 + 9 17. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చోటించి ఇటు వస్తుంది, అప్పుడు 18. దిస్ ఈజ్ 9. ఆఫ్టర్ గెటింగ్ 1 10. దిస్ ఈజ్ 11. ఇది ఆన్సర్. రైట్. సో ఇలాంటి స్కిల్ డెవలప్ చేసుకుంటే మామూలు జాబులు వచ్చే వాళ్ళకి నెలకి ఎంత ఇస్తారో రోజుకి అంత వస్తాయి. మామూలు జాబులో రోజుకి నెలకి 50,000 ఇచ్చారనుకోండి ఒకళ్ళు. ఇలాంటి స్కిల్ ఉన్న వాళ్ళకి ఒక రోజుకి 50,000 ఇస్తారు. ఒక రోజుకి. రోజు అంటే 24 అవర్స్ కాదు, ఇక్కడ మళ్ళీ 2 అవర్స్ 3 అవర్స్ 2-3 గంటలు చెబితే మనకు వచ్చేటటువంటిది 50,000. సో కాబట్టి మీరు ఇలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. రెడీ. ఒక ఆయన మోటివేటర్ ఉన్నాడు, 4 గంటలకి 50 లక్షలు తీసుకుంటాడు. 50 లక్షలు ఓన్లీ 4 అవర్స్. సో దట్ ఈస్ ద స్కిల్. అలా ఎదగాలి. ఓకే, రాసుకోండి. ఇప్పుడు ట్రై చేయండి. 9 5 7 6 9 + 3 8 3 9 5. చలో చేయండి. క్విక్. ఇటువైపు నుండి ఆన్సర్ రాయండి. 1 6 4. వెరీ గుడ్. అది లెఫ్ట్ టు రైటే రాయాలి కంపల్సరీ. అలాగా మీరు కొన్ని వేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కూడా అంతే. 1 2 3 4 5 6 సెకండ్స్లోనే మనం ఈ ఆన్సర్ రాయాలి. అంటే 2 అంకెలు యాడ్ చేయడం అనేది 1 సెకండ్ కంటే ఎక్కువ తీసుకుంటే నీకు లెక్క రానట్టే లెక్క. ఎప్పుడైతే 2 అంకెలు కూడా 1 సెకండ్లో అవుతుందో అప్పుడు నువ్వు కన్సిడర్ చేసుకోవచ్చు నీకు లెక్కలు వస్తాయని. రైట్. డిజిటల్ సమ్. సెకండ్ వన్ ఈజ్ డబుల్ ద నెంబర్. థర్డ్ వన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్ ఎడిషన్. సో ఫోర్త్ వన్ ఈజ్ రాసుకోండి టేబుల్స్ లాజిక్. ఇది 11 to 99. రేపటి నుండి జడ్పిహెచ్ఎస్ మునిపంపుల పిల్లలందరికీ, హై స్కూల్ పిల్లలందరికీ 99 టేబుల్స్ వస్తాయి. ఎవరైనా మీకు ఎన్ని టేబుల్స్ వచ్చు అని అడిగితే, ఎన్ని ఎక్కాలు వచ్చు అని అడిగితే ఏం చెప్పాలి? 99 వస్తాయని చెప్పాలి, 19 కాదు. అది కూడా అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి. 75 3s ఎంత అంటే 225. 2 2s 4 అన్నంత ఈజీగా ఆన్సర్ చెప్పాలి. సో జాగ్రత్తగా చూడండి. క్లూ ఏంటో చెప్తున్నా, సీక్రెట్ చెప్పిన తర్వాత మీరు నాకంటే ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్. 74 × 6 ఉందనుకోండి. ఇది 420 24 444 444. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 93 × 8 ఉందనుకోండి. ఇది కూడా 744. 744 ఈజ్ ద ఆన్సర్. రైట్. 720 24 744. The clue is
వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ దీన్ని ముందు టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేస్తున్నా. 6 7 జా హౌ మచ్? 6 7 జా 42. దాని పక్కన 0 పెట్టుకో, ఎందుకంటే ఇది 7 కాదు 70. We multiplied with the tens place, that's why we are keeping 0. We multiply with the 70, not 7. Later 6 4 the 24. 4 20 24 how much? 444. ఇక్కడ చూడండి 8 9 the 72, 720. 8 3 the 24. 720 24 how much? 744. ఈ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది బ్రెయిన్తో జరగాలి, పెన్నుతో కాదు. జాగ్రత్తగా వినండి. మీరు పెన్ను వాడకుండా బ్రెయిన్ వాడి ఆన్సర్ చేయడాన్ని ఓరల్ కంప్యూటింగ్ స్కిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 45 into 6 హౌ మచ్? చేయండి. ముందు టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేయి, తర్వాత 0 పెట్టు, తర్వాత వన్స్ ప్లేస్తో మల్టిప్లై చేయి. 2 ఎక్సలెంట్. 240 + 30 270 రైట్ ఆన్సర్. చూడండి 45 6 270. 45 6 270. 84 into 8. 84 into 8 640 32 672. టేక్ ఇట్ సీరియస్లీ. ఒక క్లాస్ తీసుకోవాలంటే ఒక గంటకి ఎంతో మా సార్కి ఎరికే. 25,000 ఇస్తే ఒక గంట అంటే 60 నిమిషాలే. 61వ నిమిషం కూడా చెప్పా. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిగిలిపోయిన వాళ్ళంతా పేదవాళ్ళే కనుక అందులో రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంత చెప్పాలి. ఇది పే బ్యాక్ టు సొసైటీ అనేటటువంటి ఒక మనసులో పెట్టుకొని చేయడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. రైట్. 92 7 జా ఆన్సర్ చెప్పండి త్వరగా. ఇటు నుంచి చేయొద్దు, ఇటు నుంచే చేయాలి. 630 + 14 644. 88 3s 88 3s 240 + 24 264. సో కొంతమంది మళ్ళీ ఇలాగే 24 2 ఇలా వేయకండి దయచేసి. అది ఆ పద్ధతి చేయాలంటే మీకు పెన్ను కావాలి. కానీ ఈ టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేయడం అనేది పెన్ అక్కర్లేదు. చదువు రాని మన తల్లిదండ్రులందరూ కూడా లెక్కలు బ్రహ్మాండంగా చేస్తారు ఇది ఉపయోగించే. చదువు రాని వాళ్ళకి లెక్కలు రావనుకోవడం తప్పు. వాళ్ళకి రాయడం రాదు కానీ లెక్కలు వస్తాయి. టేబుల్స్ లాజిక్ 2. టేబుల్స్ లాజిక్ 2. 11 to 19. టీన్స్ ఇంటూ టీన్స్ అంటారు దీన్ని. టీన్స్ ఇంటూ టీన్స్. 13 14. ఎక్కాల పుస్తకాన్ని గమనిస్తే 2వ ఎక్కం 2 బదులు 20 దగ్గర ఆగలేదు, కానీ మనమే ఆగినాం. 2 11లో 2 12లో 2 13లో కూడా ఉంది. 19వ ఎక్కం 19 బదులు 190 దగ్గర ఆగిపోలేదు. 19 11లో 19 12లో 19 13లో కూడా ఉంది, కానీ మనం చదవలేదు. ఈ పద్ధతి ద్వారా మనం ఏదైతే వదిలిపెట్టామో దాన్ని కూడా అత్యంత సులభంగా చెప్పొచ్చు. ఎలా చెప్పాలో ఒకసారి చూడండి. జస్ట్ బై యూజింగ్ వన్ టెక్నిక్ వీ మే గివ్ ద ఆన్సర్ విత్ ఇన్ ద సెకండ్స్. 13 17 221. 13 17లో 221. జస్ట్ 18 14లో అనుకోండి 220 32 252. ఇంత ఫాస్ట్గా మనం ఆన్సర్ రాయొచ్చు. 2 2లో 4 అన్నంత ఈజీగా ఆన్సర్ వేయొచ్చు.
సే 15 into 19 285 285. ఒకసారి జాగ్రత్తగా వినండి ఎలా చెప్పాను. 17 plus 3 how much? 17 plus 3 how much? 20. దాని పక్కన 0 పెడితే 200. 7 3s are 200 plus 21 21 221. మళ్ళీ చూడండి 14 plus 8 14 plus 8 22 పక్కన 0 పెడితే 220. లేటర్ 4 8s are 32. 220 plus 32 252. Right? 19 plus 5 24 240. This is 45. 240 plus 45 285. 15 into 13. What is the answer? 15 into 13. 180 plus 15 195. Right answer 195. Right? For example 19 into 14. ఓకే ఫ్రెండ్స్, పోలీసోడి కోసం హెల్మెట్ పెట్టుకున్నంత కాలం మనకు బుద్ధి రానట్టే. పోలీసోడి కోసం సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకి ఇంకా తెలివి రానట్టే, సోయి రానట్టే. మా కోసం చదివినంతకాలం మీకు అంతే సంగతులు. సార్ తిడతారేమో, సార్ కోపడతాడేమో అని చదివినంతకాలం మీకు చదువు రాదు. చదువు అనేది మన కోసం, మా కోసం కాదు, గుర్తుపెట్టుకో. హెల్మెట్ అనేది నీ బతుకు కోసం, పోలీసోడి కోసం కాదు, గుర్తుపెట్టుకో. రైట్? ఓకే, రెడీ? నౌ లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిషన్. క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా ఎడిషన్ ఎలా చేయాలో చెప్పి ఈరోజుకు ముగించుకుంటాం. మళ్ళీ మీరు బాగా చేసి మాకు ఇంకోసారి కావాలనే డిమాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వస్తా. కానీ ఇవి ప్రాక్టీస్ చేస్తేనే, ఎందుకంటే చెప్పడం వల్ల ఉపయోగం లేదు, నేర్చుకోవడం వల్లనే ఉపయోగం. నేను ఎన్ని ట్రిక్కులు చెప్పినా, ఎన్ని గంటలు చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఎంత నేర్చుకున్నారో దానివల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. రైట్? ఓకే, రాసుకోండి. డాటెడ్ ఎడిషన్, ఇట్ ఈస్ ద లాస్ట్ ఐటమ్ టు యూ. జస్ట్ అబ్జర్వ్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను రాయమన్నది వరకు బోర్డు మీద ఏది రాయకూడదు. రైట్? 6 9 5 7 8 4 9 ఇలాగా ర్యాండమ్, ఏ కండిషన్ లేకుండా ఎన్నైనా ఉండొచ్చు. రైట్? క్యాలిక్యులేటర్ తీసుకో, ఇట్రా, నాకంటే నువ్వు ముందు చేస్తే. రెడీ? స్టార్ట్. మీరు క్యాలిక్యులేటర్ మీద ఏలు పెట్టకముందే మనం ఆన్సర్ వేయచ్చు. నేనే కాదు, నేను కూడా క్యాలిక్యులేటర్ మీద చేయలేను. ఈ డాటెడ్ ఎడిషన్ అనేది అంత స్పీడ్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈరోజు ప్రాక్టీస్ చేసుకొని రేపు బజారు తిరిగి ఎవడొస్తారో రండ్రా, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఏ ప్రైవేట్ స్కూల్ చదివినో రండ్రా, నాతో పాటు యాడ్ చేయండి రా అని ఒక ఛాలెంజ్ విసరొచ్చు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? డాట్ అంటే చుక్క. డాట్ అంటే లెక్కల్లో ఏమంటారు దాన్ని? డెసిమల్. డెసి అంటే 10. ఎక్కడ 10 అయితే అక్కడ సుక్కెట్టు, ఎక్కడ 10 అయితే అంతే. రైట్? 9 4 5 8 7 6 9. చూడండి, 9 + 6 15.
ఈడ 10 పెట్టావు, ఇంకేం మిగిలింది 5. 5 + 7 12. 10 పెట్టావు, ఏం మిగిలింది 2 + 8 10. ఏం మిగల్లా 5 + 4 9 + 9. ఈడ 10 పెట్టావు, ఏం మిగిలింది రా ఇక్కడ 1 2 3 4. ఇక్కడ వేసేయి. ఏం జరిగింది ఇక్కడ 2 అంటే 2 అంకెలు మాత్రమే కూడుతున్నావు. 2 అంటే 2 అంకెలు 2వ తరగతిలో నేర్చుకున్నాయి కదా. 2 అంకెలు కూడడం అనేది 2వ తరగతిలో నేర్చుకుందే కాబట్టి మనం అంతకంటే ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. రైట్, ఓకే. 5 9 6 4 7 8 5 9 7 7 9 16. 10 ఈడ పెడితే 6 ఉంది. 6 5 11. 10 ఈడ పెడితే 1 ఉంది. 1 8 9. 9 7 16. 10 ఈడ పెడితే 6 ఉంది. 6 4 10. పీడ పోయింది అంటే ఏం మిగల్లా 6 9 15. 10 ఈడ పెడితే 5 ఉంది. 5 5 10. ఏం మిగల్లే 0. 1 2 3 4 5 6 60. ఆన్సర్ అంటే ఒక్క చుక్క పెట్టడానికి 1 సెకండ్ చాలుగా. <1 second we can make the dot. ఇక్కడ 6 డాట్లు పెట్టడానికి 6 సెకండ్ల కంటే ఎక్కువ అవసరమా? అంటే 6 సెకండ్లలోనే నువ్వు ఆన్సర్ చెప్తావు, ఆన్సర్ చేస్తావు. అదే నువ్వు క్యాలిక్యులేటర్ మీద చేయాలంటే ఏం చేయాలి? 7 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 9 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 4 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 8 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 7 నొక్కాలి, ప్లస్ నొక్కాలి. అనగా 1 2 3 4 5 6 7 8 9. 9 నెంబర్ల కోసం 9 టైమ్స్ ప్లస్ కోసం 1 టైమ్ = 19 నొక్కులు నొక్కితే నీ క్యాలిక్యులేటర్ ఆన్సర్ చెప్పుద్దిరా. నేను ఎన్ని నొక్కులు నొక్కినా 6. అంటే 13 సెకండ్ల కంటే ముందే మనం ఆన్సర్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది యువర్ ఆనర్. కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి, పైకి వస్తారు. వస్తాను సార్, అక్కడికే వస్తా. 5 6 9. చలో డూ ఇట్ ఫాస్ట్ బై యూజింగ్ ఎ డాట్. రైట్, 15 10 15 14 10. 5 మిగిలింది. 1 2 3 4 5. దాట్స్ ఇట్. డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్గా చూడండి. రైట్ ప్లేస్లో ఉన్నాయో లేవో చూసుకోండి. ఫస్ట్ డాట్ పెట్టడం వస్తే చాలు. ఇప్పుడు రైట్, డబల్ డిజిట్ ఒకటి చెప్తా, దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. ఆగండి. రైట్, 75 63 39 48 77 69 84. like this. Don't write. Observe me what I am doing. Just 13 3 undi 10 completed. 8 plus 9 17. 7 undi 10 completed. 5 migilindi. 1 2 3 4. Write as a carry forward. ఇక్కడ డాట్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని కన్వర్ట్ ఇంటూ డిజిట్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద లెఫ్ట్ ప్లేస్. దట్స్ ఇట్, యాజ్ ఏ క్యారీ ఓవర్. 4 + 8 12. 2 మిగిలింది 8. 8 అంటే 15. 5 మిగిలింది 9. 9 అంటే 12. 2 మిగిలింది 8. 8 అంటే 15. 5 1 2 3 4. 455 is the answer. After 5 seconds we may get the answer better than the calculator. Right? ఇప్పుడు నేను ఒకసారి నెంబర్ రాస్తా, ట్రై చేయండి. రెడీ. 74 రాసుకోండి. 85 93 65 78 82. చలో డూ ఇట్ ఫాస్ట్. రైట్. 10 8 8 అంటే 13 7. 1 2 10 13 12 10 7. 1 2 3 4 477. కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే కాదు, మీరు
72 హోల్ స్క్వేర్ ఎంత అని అడిగితే 5184 అని టక్కున ఆన్సర్ చెప్పొచ్చు. జేన్ 96 అండర్ రూట్ ఎంత అంటే 64 అని టక్కున చెప్పొచ్చు. స్క్వేర్స్, క్యూబ్స్, ఎంత రూట్స్ అన్నీ కూడా మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. అది మరొకసారి అవకాశం వచ్చినప్పుడు చేద్దాము. ఓ చిన్న మ్యాజిక్ మా సార్ లేకపోతే మళ్ళీ వదిలిపెట్టాడు. మర్యాద అంటే కామ్గా కూర్చోవడమే, మాట్లాడడం కాదు. సభా మర్యాద అంటే కామ్గా కూర్చోవడమే. శివ నీ పేరు, ఓకే, మంచిగా నిలబడరా. ఓకే రైట్. నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. 1 2 3 రైట్. ఇప్పుడు ఆ కార్డులు ఏంటో మీకు ఒకసారి చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఏం కార్డులు అవి? A2 3. సో మిడిల్ కార్డ్ వాట్ ఇట్ ఈస్? 2. దట్ ఈస్ ఇన్ కలర్ ఇన్ రెడ్ రైట్. ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర 3 కార్డులు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి 2 కలర్ సపరేట్గా ఉంది, కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి. నన్ను మిస్టర్ క్లీన్ అంటారు మ్యాజిక్లో, అంత క్లియర్గా ఉంటా. ఓకే శివ 2 తీసుకో, జేబులో పెట్టుకో, ఎలాంటి మ్యాజిక్ చేయకు. 2 తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి. ఏం తీసుకోవాలి? 2 తీసుకొని జేబులో పెట్టుకో. 2 ఏదిరా? తీసుకో, జేబులో పెట్టుకోరా. జేబులో పెట్టు. ఓకే రైట్. నా దగ్గర ఏం మిగిలినాయి? A3. ఇదేంటిది? మరి ఇదేంటిది? ఓకే, ఇది A, ఇది 3 రైట్. నౌ నేను ఒకటి జేబులో పెట్టుకుంటా, ఏందో చూడండి. 1 2 3 4 5 6 7. నేనేం జేబులో పెట్టుకున్నాను? ఓ ఏనా 3నా? 3 ఇక్కడే ఉందిరా. ఓకే, ఏ నా దగ్గరే ఉంది, 3 నా దగ్గరే ఉంది, 2 ఎవరి దగ్గర ఉంది? మిస్టర్ శివ నువ్వేం తీసుకున్నావు? 2 తీసుకున్నావా? జేబులో పెట్టుకున్నావా? వాళ్ళకు చూపిరా వాళ్ళకు చూపిరా. వాడు ఏం తీసుకున్నాడు రా? మరి ఏమి ఇచ్చినాడు రా? ఒళ్ళు పగలగొడతాయి. 2 ఇచ్చాయి. ఏం చేసినావు రా? రైట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.